తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను ప్రకటించింది అధిష్టానం. ఈ మేరకు ఏఐసీసీ నోట్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. 1966లో జన్మించిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగారు. నిజామాబాద్ లో పుట్టిన ఆయన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో కీలక పదవులు చేపట్టారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2013 నుంచి 2014 వరకు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి మళ్లీ ఓడారు. పీసీసీ కార్యదర్శి, అధికార ప్రతినిధి, సీసీసీ ప్రధాన కార్యదర్శిగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. 2021లో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 2022లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించబడ్డారు. బీసీ నేతకు పీసీసీ బాస్ పదవి అప్పగించడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అప్డేట్స్ ఏంటి? సౌంది కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా కొత్త పీసీసీ అధ్యక్షుని ఎంపిక కోసం కసరత్తు చేస్తూ వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీలో అందరూ ఊహించినట్టుగానే బీసీ నాయకుడికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ని కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ప్రకటన చేసింది. గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ ప్రకారం, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డిని సీఎం పదవిలో ఉంచితే ఇక బీసీ నాయకుడిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం పదవిలో ఉంటే ఇక డి శ్రీనివాస్ని పీసీసీ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు కొనసాగిస్తూ వస్తుంది. ఇక ఈసారి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం దూరంగా ఉన్న తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా, ఆయన్నే సీఎంగా కూడా ప్రకటన చేసింది. ఇక ఆయన తర్వాత వారసుడు ఎవరు అనేది పార్టీ తీవ్రంగా కసరత్తు చేసింది. మొదటగా ఒక దళితుడిని లేదంటే గిరిజన నాయకుడిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలనే ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఆనవాయితీ ఉందో అదే ఆనవాయితీ కొనసాగిస్తూ బీసీ నాయకుడిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలనే అంశాన్ని ఏఐసీసీ నిర్ణయించింది. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ని కొత్త పీసీసీ బాస్గా కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలా యాక్టివ్గా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సమయంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా పార్టీ కార్యక్రమాలు ప్రజల్లో వెళ్ళడానికి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చూస్తే గాంధీ భవన్లో ఉండి పూర్తిగా పార్టీ కార్యక్రమాలు ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ చాలా కీలకంగా పనిచేశారు. ఇటు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి మధ్య మంచిగా సఖ్యత ఉండడం వల్లే కొత్త పీసీసీ బాస్గా మహేష్ కుమార్ గౌడ్నే సీఎం రేవంత్ రెడ్డి నియమిస్తారు, లేదంటే అధిష్టానానికి ఆయన చెప్తారనే అంశం పార్టీలో కూడా చాలా రోజులుగా చర్చ సాగుతూ వస్తే, అందరూ ఊహించినట్టుగానే మహేష్ కుమార్ గౌడ్ని ఈసారి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ ప్రకటించింది. ఇక మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఆర్గనైజింగ్లో కూడా చాలా కీలకంగా పనిచేశారు. కింది స్థాయి నుంచి పార్టీలో ఆయన ఎదిగారు. 1990లో ఆయన పార్టీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పనిచేశారు. ఇక 1994లో ఆయన డిచ్పల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఓటమి పాలయ్యారు. ఇక 2018, 2023లో కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఇక అది మైనార్టీ కోటాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కేటాయించడంతో అక్కడ ఆయన టికెట్టు పార్టీ కోసం త్యాగం చేసిన నేపథ్యంలో ఆయనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ పార్టీ కేటాయించింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు కూడా ఆయన చాలా కీలకంగా రోల్ పోషించారు. ఎందుకంటే పార్టీ ఆర్గనైజ్ చేయడంలో, అంటే అందరూ డీసీసీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా గాంధీ భవన్లో ఉన్న పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చాలా కీలకంగా పనిచేయడంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలుపుకోలుగా పనిచేస్తాడనే ఒక ఆయనపై మంచి పార్టీలో అభిప్రాయం ఉండడం వల్లే మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీగా రాష్ట్ర పార్టీతో పాటు ఏఐసీసీ కూడా ఆయన వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు సీనియర్ల అభిప్రాయాన్ని కూడా అధిష్టానం తీసుకుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురి అభిప్రాయాలను కూడా అధిష్టానం తీసుకున్న తర్వాత ముగ్గురి అభిప్రాయాల్లో కూడా మహేష్ కుమార్ గౌడ్నే పీసీసీగా నియమిస్తే పార్టీ ఆర్గనైజేషన్ విషయంలో చాలా కీలకంగా
ఆయన వివరించగలుగుతాడు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కీలకంగా పనిచేశారు. కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడంలో చాలా కీలక పాత్ర కొత్త పీసీసీ అధ్యక్షుడు చేయాలి. కాబట్టి ఇలాంటి సమయంలో పార్టీ కార్యక్రమాల్లో అనుభవం ఉన్న నాయకుడిని పీసీసీ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందని పార్టీ అంతా కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇక మహేష్ కుమార్ గౌడ్ వైపే పార్టీ సీనియర్లు, సీఎం రేవంత్ రెడ్డి కూడా మొగ్గు చూపడం, అధిష్టానం కూడా బీసీ నాయకుడిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలనే ఒక నిర్ణయంతోనే పీసీసీ కొత్త బాస్గా మహేష్ కుమార్ గౌడ్ని ఏఐసీసీ నియమించిందనే ఒక చర్చ ప్రస్తుతానికి గాంధీభవన్లో కొనసాగుతుందని చెప్పొచ్చు.